ప్రతి దేవాలయం ముందు ఎత్తుగా నిలబడి ఉండే స్తంభానికి మీరు నమస్కరించే ఉంటారు. కానీ అది ఎందుకు అక్కడ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ స్తంభాన్నే ధ్వజస్తంభం అంటారు. చాలా దేవాలయాల్లో ఇది ఉంటుంది. కానీ ప్రత్యేకంగా విష్ణు ఆలయాల్లో ఈ ధ్వజస్తంభం గరుడకి ప్రతీక. ధ్వజస్తంభం ఎప్పుడూ గర్భగుడికి సరిగ్గా ఎదురుగా ప్రధాన మార్గంలో నిలబడి ఉంటుంది. అది యాదృచ్ఛికం కాదు. దాని వెనుక ఒక లోతైన కథ ఉంది. ఒకప్పుడు గరుడ తల్లిని సర్పాలు బంధించి అమృతాన్ని తీసుకురా, అప్పుడే నీ తల్లిని విడిచిపెడతాం అని గరుడని భయపెడతాయి. గరుడ క్షణం కూడా ఆలోచించకుండా స్వర్గానికి వెళ్లి దేవతలతో పోరాడి చివరికి అమృతాన్ని తీసుకొచ్చి సర్పాలకు ఇచ్చి తన తల్లిని విడిపించుకుంటాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గరుడ ఆ అమృతంలో ఒక్క చుక్క కూడా తాగలేదు. ఇదంతా గమనించిన విష్ణువు గరుడ బలం, అతని డిటర్మినేషన్ మరియు తన తల్లి పట్ల అతని అపారమైన ప్రేమను చూసి ముగ్ధుడై గరుడకి 2 వరాలిస్తాడు. మొదటి వరం అమరత్వం ఇవ్వగా గరుడ దాన్ని స్వీకరిస్తాడు. రెండో వరంగా ఏది కావాలంటే అది కోరుకో అని అనగా గరుడ ఎవ్వరూ ఊహించని విధంగా దేవతల కన్నా మీకన్నా కూడా ఎత్తైన స్థానం నాకివ్వండి అని కోరగా విష్ణువు చిరునవ్వుతో అలాగే నీవు నా ధ్వజంగా ఉంటావు, ప్రతి దేవాలయంలో నీవు నా ముందు నాకన్నా ఎత్తులో నిలబడతావు అని వరమిచ్చాడు. అలా గరుడ ధ్వజస్తంభంగా మారి ఆలయానికి మించిన ఎత్తులో నిలిచి ప్రపంచానికి రండి దేవుడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పే రక్షకుడిగా మారిపోయాడు. ఇది శిక్ష కాదు, అత్యున్నత సేవ. గరుడ విష్ణువు కంటే పై స్థానం కోరాడు, అది అతనికి లభించింది. కానీ అహంకారం